అందరికీ నమస్తే. అత్తింటికే కన్నం వేయబోయిన దొంగ కోడలు. దహా పెద్దలు తప్పు చెప్పలేదు ముచ్చట. పుట్టగతి లేనోడు సుట్టపావని గుంజులాయన సామెత ఉంది చూసినారు. వెనకటికి శక్తికారంగా ఉంటుంది కానీ ముచ్చట మొత్తం గట్టినే జరుగుతున్నాయి. ఎక్కడ పుట్టగతి లేనోడు ఏం చేసిండంటే ఇంటికి కొంచెం సుట్టపావం చేయబట్టుకున్నట. గట్టినే ఉంది గీమ ముచ్చట. అత్తింటికే కన్నం వేయబోయిన దొంగ కోడలు. తండ్రి కుమారుడితో కలిసి సుపారి గ్యాంగ్తో బేరం. 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పరారిలో కోడలు. ఎక్కడ పోతుంది కోడలు? భూమి గుచ్చుకొని పోద్దా? దొరుకుతుంది కదా వెనుకో ముందు. దొరకకుంటే ఎక్కడన్నా పోతుంది వచ్చినా. ఇప్పుడు 9 మందిని పట్టుకోరు పోలీసులు. గీవని పట్టుకోరు పెద్ద లెక్కన. ఎక్కడ పోయినా దొరికేది. ఇవన్నీ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో పాడైపోను. కానీ ఇప్పుడు అత్తగారు సొమ్మేనా ప్రేమతోటి ఉండో లేకపోతే వాళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టో తర్వాత వాళ్ళ తదనంతరం వీళ్ళకే కదా వచ్చేది. గట్ట తీసుకోవాలి కానీ అత్తింటికి కన్నమే పోయి సుపారి. ఇప్పుడు వాళ్ళ ఆ కూలి మనుషులు ఊకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఎంతో కొంత భయాన చేతిలో పెట్టవచ్చు. ఇవాళ పోయి ఆ భయాన పెట్టి వాళ్ళు ఊకుంటారు. వాళ్ళు తింటాయి వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేసి ఉంటారు. అయిపోయి ఏమయ్యా అంటే కథం అయిపోయినాయి అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పోయి జైల్లో పడిరి. ఈయన రేపో మాపో ఈవెన్ కొనపోయి ఈవెన్ లోపల నూకిసి పెడతారు. మరి ఈమె కూడా గదే పని చేస్తుంది. మరి తర్వాత ఇట్టా చేడితిరి అట్టా చేడితిరి ఏం ఎక్కడ చేస్తారో ఈ పనులు అయితే ఈ తప్పిన చేతలు కాబట్టి ఏమైనా చేతలు ఈ చెప్పురు. ఇక ఏడ జరిగింది ముచ్చట పాలవంచలో జరిగిందట. అత్త సొమ్మును కాజేయడానికి ఓ కోడలు వేసిన పథకం చివరి నిమిషంలో బెడిసి కొట్టింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తండ్రి కుమారుడితో కలిసి ఏకంగా సుపారి గ్యాంగును రంగంలోకి దించింది ఆ ఇంటి కోడలు. అవసరమైతే అడ్డొచ్చిన వారిని చంపాలని కూడా నిర్ణయించుకుందట. కానీ దొంగతనానికి వచ్చిన సుపారి గ్యాంగు పోలీసులకు దొరకడంతో కోడలి అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఈ కర్మ పాడైపోను. పోలీసులు దొంగతనం చేసిరు, పోతుంటే పోలీసులు దొరికిరంట. ఇది కథ బాగుంది. అయితే డిఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం పాల్వంచలో గురువారం తెల్లవారుజామున పోలీసు పెట్రోలింగ్ చేస్తురంట. పోలీసులు పెట్రోలింగ్ చేసి దొరికిపోయారు. లేకపోతే దొరకపోతే రైతే వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేసుకుంటే ఆడంగా పడి పోతురంట. పోతుంటే అనుమానాస్పదంగా ఒక కాడ బండ్లు అవపడాయంట. కారు అవపడదంట. కారు అవపడంగానే ఆ కారు కాడికి పోయి డోర్ కొట్టిరంట. డోర్ కొట్టంగానే అప్పటికే పోలీసులు చూడంగానే జారంట పడతాయి. ఒక్కొక్కరికి అర్ధరాత్రి పూట చెవటలు పెడుతున్నట్ట. అందరు చల్లగాలి పూట అందరికి సరి పెడుతుంటే మీకు చెవటలు పడితే ఏం సంగతి రానగానే ఇంకోటి బెదిరినట్ట. బెదిరిని ఏం సంగతి అనుకో డోర్లు తీసి చూస్తారు కదా లోపల కత్తులు రాళ్ళు ఇనుపరాళ్ళు అవన్నీ ఉన్నాయంట. ఏం కదా బిడ్డ ఏమో కత్తులు రాళ్ళు వేసుకొని పోతురు. చాలా ప్లాన్ గట్టిగానే ఉన్నట్టుంది. అసలు అసలు చెప్పురా మీరు ఏడుగు వేస్తారు ఏం కథ అని అంటే గల్ల పట్టుకొని అడగంగానే పోలీసు వాళ్ళని చూస్తారు కదా భయమేనా అసలు ముచ్చట చెప్పిరంట. పలాని వీళ్ళ ఇంకా పాల్వంచ దగ్గర ఒక కోడలు ఉంది. అత్త ఇంటికే గాలం వేయాలని చెప్పింది. మేము ఆల్రెడీ దొంగతనం చేసినాం పాడైపోయి పారిపోయే ముందర పుష్కరం మీకు దొరికినాం సార్ అని చెప్తే వీళ్ళని ఆ ఓన్లీ వీళ్ళ కొడుకుని వీళ్ళ ట్విస్ట్ ఏంటంటే ఈమె భర్త కూడా ఉన్నట. ఈ అత్త ఎవరైతే ఉన్నదో ఆ భర్త కూడా ఉన్నాడట. మరి ఆడెంత దిగేసేటోడు పాడైపోను. మంకీ క్యాపులు రాళ్ళు కత్తి ఐరన్ అవన్నీ ఉండడంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దమ్ముపేట సెంటర్ దగ్గరలో నివాసం ఉండే ఫరా సుల్తానా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చామని అడ్డొచ్చిన వారిని దాడి చేసైనా నగదు తీసుకురావాలని ఆమె కోడలు ఇసరత్తో ఒప్పందం కుదుర్చుకున్నామని సుపారి గ్యాంగ్ పోలీసులకు తెలిపారు. పట్టుబడిన 9 మందిలో ఇసరత్ కుమారుడు అబ్దుల్ వాజిద్తో పాటు ఆమె తండ్రి మహమ్మద్ ఒస్మానా కూడా ఉన్నారని వారందరి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలైన మహమ్మద్ ఇసరత్ పరారులో ఉంది. ఆమెనే కోడలు పరారులో ఉంది. అందరు దొరికిరట. ఏడికి పోతారు చెప్పురి. ఇవన్నీ మిడిమిడి జ్ఞానంతో చేసేది తప్పితే ఇంకేం ఉండదు. ఎప్పటికున్నా దొంగతనం ఫలాంతనం ఏదో ఒక రోజు బయట పడేది. ఆయన తలగా ఎడబెట్టుకుంటుంటే ఇవాళ ఎడబెట్టుకుంటుండొచ్చు నాకు తెలిసి. అయితే ఆ సుపారి గ్యాంగ్కి ఇచ్చిన భయాన అదే పోకడపోతుంది. ఇక ఆడైతే చేతికి అయితే తిరిగియాడు. ఎందుకంటే చూసినావు కదా నీ ముందరనే కొనపోయి లోపలేసి నిన్నేసి నన్నేసి ఆ పాడైపోయినవా నువ్వు ఇచ్చిన పైలు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసినావు. ఈ 9-10 మంది కలిసి అంత ఆగం అయిపోయినాయి. ఆ పైలైన అయిపోయినాయి. ఆ పైలాడే ఈ పైలాడే ఇవ సొమ్మిలకే మొత్తాన్ని మాత్రం బదనం మాత్రం పక్కగా అయ్యారట. అయితేనే ఉంటారు గిసుకొని పని చేసిన ఎవరైనా కూడా.